D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం సత్తల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతిని గురించి మా నాయకుని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పైన సత్తల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నాం. సత్తల రామకృష్ణారెడ్డి గారు, మీకు ఇంకా ఆ అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు ఏం మాట్లాడావు? అమరావతిని మళ్ళా పూర్తి కాకపోతే మళ్ళా మేము వస్తాం, దీన్ని డెవలప్మెంట్ చేయలేదు అని నిన్న అది మాట్లాడలేకుండా మాట్లాడుతున్నావు. నేను గట్టిగానే చెప్తున్నా, అటువంటి అవకాశం కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో మీకు అవకాశం ఇచ్చేది లేదు. మిమ్మల్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానిచ్చే పరిస్థితే లేదు. ఒకటి, కూటమి ప్రభుత్వం దాదాపు 10 కాలాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రపంచ దేశాలకు కూడా నెంబర్ 1 రాష్ట్రం అమరావతి. రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, చేసి చూపిస్తాడు. అది మా నాయకుడి వల్లనే సాధ్యం అవుతుంది. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఉండేది. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే సత్తల రామకృష్ణారెడ్డి గారు బాగుంటుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీ మాట గొడ్డల పార్టీ కాదు, ఇది గూగుల్ పార్టీ. మీది గొడ్డల పార్టీ అంటే మా యొక్క ప్రభుత్వం గూగుల్ సంస్థను తెచ్చిన మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎన్ని రకాలుగా 2 సంవత్సరాలలో ఇప్పటికే ఎన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకొనిపోతున్నాయి. ఇక్కడ సంక్షేమం, ఇటు అభివృద్ధి 2 కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీరు చూసి ఓర్చలేకుండా వైఎస్ఆర్ పార్టీ ఉనికి ఉండదు, వైఎస్ఆర్ పార్టీ ఇంకా శాశ్వతంగా మూసేసుకోవాలా అనే ఒక సంక్షోభములో మీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మానుకోవాలని కూడా సూటిగా సత్తల రామకృష్ణారెడ్డి హెచ్చరిస్తాం. మరి మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి పులివేంద్ర పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడాడు? డెవలప్మెంట్ గురించి ఎక్కడన్నా మాట్లాడారా? ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని సూచనలు కానీ సలహాలు కానీ లేదు. మాగ్గన్ అంట. అది ఏం మాగ్గన్నో అది అందరికీ అర్థం కాకుండా ఈరోజు తలలు పట్టుకుంటున్నారు. అంటే గన్ను తెచ్చి ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమన్నా సూట్ చేస్తాడా అనేది గన్ను 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 అని మరి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే, నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఉంటా. ప్రజలు ఏమన్నా జగన్ గారి పిచ్చి ముదిరిందా, పరాకాష్ఠ చేరిందా? ఈ గన్ను గొడ్డలపై గన్నుకొచ్చినాడు. గతంలో గొడ్డల పోటీని గుండుపోటుగా మార్చాడు. ఈరోజు గన్ను అంటున్నాడు. ఎవరిని చోటు చేస్తాడు, ఎవరిని హతమారుస్తాడు? ఈ మాక్ గన్ను అనేది బయటికి తీసుకొచ్చినాడని కూడా ప్రజలంతా కూడా భయాందోళనతో ఉన్నారు. అసలు రాజకీయంగా ఉండే నాయకుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మనం ఏదన్నా మాట్లాడేప్పుడు చూసి ఆలోచన చేసి మాట్లాడాలని కూడా నాయకుడు కూడా ఆలోచన చేస్తాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో కూడా పనిచేసిన వ్యక్తి, మరి ఈరోజు ప్రతిపక్ష వాదా లేకుండా వైఎస్ఆర్ పార్టీ అధినేత
ఈరోజు మాట్లాడేప్పుడు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే ప్రజలు నిన్ను అక్షమెచ్చం చేస్తారు, కానీ ప్రజలు ఈరోజు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఈయన నా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుమారుడు ఈయన వాస్తవంగా ఎందుకు రాజకీయ రాజశేఖర రెడ్డి ఉండతనం జగన్మోహన్ రెడ్డిలో 10 పైసలు భాగంగా కనపల్లా. రాజశేఖర రెడ్డి రాజకీయంగా పోటీ పడేవాడు, కానీ అభివృద్ధిలో ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ఎన్నికలు వేయలా. గతంలో తెలుగుదేశం పార్టీ ఐఏంలో జరిగిన పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ కొనసాగించాడు. మీ మధ్య కట్టిన భవనాలు కూల్చడానికి, కట్టిన భవనాలకు పెయింట్లు వేయడానికి, మరి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని హతమార్చడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ తాపేసినారని కూడా ఈరోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఏ రచ్చబండ కాడ కానీ, ఏ ఆటో కార్మికులు ఒక దగ్గర ఉన్నది ఇక్కడ కానీ, మరి రైతులు కానీ, మరి మహిళలు కానీ, ఇద్దరు కానీ, ఆఖరికి మన హ్యాండిక్యాప్ సోదరులు కూడా చర్చించుకుంటున్నారు. నేను ఒకటే కోరుతున్నా, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు శాశ్వతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు అమరావతిలోకి మీరు ఎప్పుడన్నా చూడని వస్తే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అక్కడ అభివృద్ధి చూసి అక్కడనే పరిశ్రమలు నిన్నే చూసాం. ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ కూడా మరి అమరావతిలో శంకుస్థాపన చేసి త్వరలే కూడా మరి అది కూడా పరిగణలోకి వస్తుంది. వారికి మనం వైద్య సేవలు అందించేదానికి కూడా త్వరలోనే వస్తుంది. ఎన్నో బ్యాంకులు, స్విస్ బ్యాంకులు కూడా, ఇక్కడ బ్యాంకులు కూడా మరి ఎన్నో శంకుస్థాపన చేసి బ్యాంకుల నిర్మాణం జరుగుతున్నది. అమరావతి బ్రహ్మాండంగా డెవలప్మెంట్. ఇప్పటికే ఎమ్మెల్సీ క్వార్టర్స్, మంత్రి క్వార్టర్స్, ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగాలు అక్కడ పూర్తి అయిపోయినాయి. అమరావతి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ పిచ్చోళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా 34,000 ఎకరాలలో గవర్నమెంట్ మొత్తం 50,000 ఎకరాలలో ఎక్కడ చూసిన రోడ్లు, డ్రైనేజీలు, మరమ్మతులు, రోడ్లు, పిల్లర్ల బిల్డింగ్లు మరి నిర్మాణం జరుగుతూ ఉంటే వీళ్ళు చూసి ఓర్చలేకుండా ఇంకా మన వైఎస్ఆర్ పార్టీ ఇంకా కనుమరుగైపోతుంది అని ఏదో ఒకటి పిచ్చోళ్ళు, ఈ కొడాలి నాని కానీ, ఈ నడం కొడాలి నాని కడపల్లా, ఆ పేలి నాని ఉన్నాడు, ఆ పేలు నాని ఏం మాట్లాడుతో తెలీదు. ఖబర్దార్ జాగ్రత్త, మీకు ఒకటే చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి మంచి చేయపోయినా పర్వాలేదు, కానీ మీరు ఈ రాష్ట్రానికి చెడు చేయాలంటే, ఈ 5 కోట్ల ప్రజలకి కడుపు కొట్టాలంటే, ఈ 5 కోట్ల ప్రజలకి ఇబ్బంది కలిగించాలంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎటువంటి పార్టీలు కూడా తట్టుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రజలంతా కూడా ఈ జరిగే అభివృద్ధిని మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు. రావాల్సిన పెట్టుబడుల్ని అడ్డుకుంటున్నారని ఈ దేశాలకు పోల్ చేసి మీరు ఇక్కడికి రావాలని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని బట్టలిప్పి రోడ్డు మీద మేలం చేసే రోజులు దగ్గరున్నాయని కూడా సద్దల రామకృష్ణారెడ్డికి సూటిగా హెచ్చరిస్తున్నా. మీ జగన్మోహన్ రెడ్డికి వచ్చి పిచ్చి ముదిరి పరాకాష్ఠి చేరింది. సద్దల రామకృష్ణారెడ్డి నీకేమైంది? ఏమైంది? మైండ్ దొబ్బిందా? మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? మీ మాట 500 కోట్లు పెట్టి వైజాగ్లో ఋషికొండని గుండు కొట్టించిన చరిత్ర మీది. మీరు ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క పెట్టుబడి తెచ్చి ఒక్క పరిశ్రమ తెస్తే నేనే ఈ యొక్క సవాల్ ఇస్తున్నా. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోడ్లు మరమ్మతులు, ఆఖరికి గుంతలక మట్టైనా మట్టేలక గంప మట్టే లేకుండా
మీ ప్రభుత్వం మీ పార్టీ అప్పుడు మీరు మాట్లాడతారంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. అసలు మీరు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి నైట్కి ఇలువ లేదని కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా సద్దల రామకృష్ణారెడ్డి, నువ్వు ఇట్లా మాట్లాడి నువ్వు ఈ విధంగా యాకిల్ చేసి మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లు పడిపోయిందంటే మీరు అవగాహన లేకుండా మీ సలహాలు చెత్త సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. 11 సీట్లు పడిపోయినాయని దాని కాదుకు బాధపడుతున్నది. ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా పెట్టి డెవలప్మెంట్ లేకుండా అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినారు. కాబట్టి ఈరోజు బాధపడే పరిస్థితి వస్తున్నది. మీ 11 సీట్లకి అగ్గిపడా దాని గురించి మాట్లాడలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు మీరు ఆ 5 ఏళ్లలో దాదాపు 10 ఏళ్ళు వెనక్కి పంపించినారు. మళ్ళా తిరిగి నిలబెట్టుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కష్టాన్ని 24 అవర్స్ ఈ రాష్ట్రం మీద ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని నారా లోకేష్ బాబు ఒకవైపు, ఇట చంద్రబాబు నాయుడు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి వైభవం తేవాలి, ఏ విధంగా ఆనాడు సంపేసిన రాష్ట్రాన్ని మళ్ళా ఏ విధంగా బతికించుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. షెట్లు బతకనీరు, భవనాలు ఉంటే కూల్చేస్తారు, మరి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. దీనికే పరిమితమైనారు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదు. సద్దల రామకృష్ణారెడ్డి, ఇప్పటికన్నా జాగ్రత్త, మాట్లాడేప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే భవిష్యత్తులో మిమ్మల్ని మనుషులు కన్నా గుర్తిస్తారు. మీ రాజకీయం పక్కన పెట్టండి కానీ మిమ్మల్ని మనుషులుగా, మిమ్మల్ని మానవత్వంగా గుర్తిస్తారు. లేని పచ్చాన ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు.